టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. విచారణకు హాజరైన కేటీఆర్ కళ్ళలో భయం కనిపిస్తోందని, పైకి మాత్రం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందనడం హాస్యాస్పదమన్నారు. కేటీఆర్ తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. కండల్లో ఆయనకు భయం కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు ధోరణితో మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పని మాట్లాడుతున్నాడు. మరో మాట అన్నాడు, మాకు కుటుంబాలు లేవా, మాకు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు చెప్పంటున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు అని అడుగుతున్నాం కేటీఆర్ గారు. మీ 10 సంవత్సరాల పరిపాలనలో అవినీతి అక్రమాలను ప్రశ్నించినటువంటి సందర్భంలో టెలిఫోన్ ట్యాపింగ్ను అడ్డుపట్టుకొని ఎంతమందిని మీరు అర్ధరాత్రి అక్రమంగా ఎలాంటి నోటీస్ లేకుండా తలుపులు పగలగొట్టుకొని అరెస్ట్ చేసినటువంటిది ఒకసారి గుర్తు చేసుకొని కేటీఆర్ అని అడుగుతున్నాం. పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి తలుపు చెక్కలు పగలగొట్టి ఇంటికి సంబంధించి చొరబడి అరెస్ట్ చేసినటువంటి వైనం మర్చిపోయినా అని అడుగుతుంది. బిడ్డ ఎంగేజ్మెంట్కు రాకుండా కోర్టులు అడ్డుపట్టినటువంటి మేలు, డ్రోన్ కేసులో 14 రోజులు జైలుకు పంపించి ఉగ్రవాదులు ఉండేటువంటి బ్యారెక్కులు వేసి వికృత ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఆ తారలది, జడ్జీలది, రాజకీయ నాయకులది, వ్యాపార వర్గాల వారిది. అంతేందుకు మేమంటే రాజకీయ పూరితమైన కక్షతో అంటున్నారు, ఓర్వలేక అంటున్నారు. మీ సొంతింటి కేసీఆర్ కూతురు, మీ సొంత చెల్లి కవిత కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా భర్తది కూడా సైతం అనే మాట కవిత గారంటే దానికి ఏం సమాధానం చెప్తారు అంటారు. ముందు